ప్రశ్నించినటువంటి మరి సంఘ కాపరి గారికి, అదేవిధంగా మరి యాక్టివ్ కమిటీగా ఉన్నటువంటి సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, కూడి వచ్చినటువంటి యవన బిడ్డలకు, మరి సంఘ స్త్రీల సమాజం వారికి, కూడి వచ్చిన ప్రత్యేకలను కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పబడినటువంటి లేఖన భాగంలోకి చదువుకున్నాండి. కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి మరొక పర్యాయం చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని చదవండి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు. గొప్ప దేవుడివి, కనికర సంపన్నుడు నాయన. మీ కృప చేత, మీ సంకల్పం చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో ఇసులు ధ్యానం గుడికుల్లో తండ్రి సంఘముతో ఆయన ఎదుట నిలబెట్టి విధానం వందనాలు. చదవబడిన లేఖనాలను బట్టి, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి సంయోచితమైనటువంటి ఈవులు దయచేయండి. ప్రతి వారిని కూడా స్థితిగతులు ఎదిగిన దేవుడు నాయన. అంతరంగాలు చూసే దేవుడివి, అంతరంగంలో ఉన్నటువంటి వేదనను, దుఃఖమును, వారి కొన్ని పరిస్థితులు ఎదిగిన దేవుడు తండ్రి. మీరు మాట్లాడండి, మీరు నాయన చక్కపరచండి, మీరు ధైర్యపరచండి, కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రజలకు కూడా మరొక పర్యాయము యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా బయట వెళ్తా ఉంటే ఏం చెప్పాలనేది అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ సంఘంతో కొంతకాలం కొన్ని రోజులు పరిచయం ఉన్నాయి కాబట్టి ఇక ప్రత్యేకంగా ఏముందని అనుకుంటే కాదయ్య గారు కాస్త తప్పనిసరిగా చెబితే బాగున్నది అని సెక్రటరీ గారు ప్రేమగా డేటా తీసుకొని అనౌన్స్మెంట్ చేయడానికి వారు చూపినటువంటి ప్రేమకే ప్రత్యేకమైన వందనాలు. చదవబడిన లేఖన భాగంలో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఆయన చెప్పినటువంటి మాటలు చూస్తే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని. దేవుడిలో మనం ఎలా ఉంటున్నామో, ఎక్కడ ఉంటున్నామో అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కోరుకున్నటువంటి విధానం ఏంటంటే ఆయన యందు సర్వ సంపూర్ణతలో నివసింపవలనని. రెండవదిగా, ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. మూడవదిగా చూస్తున్నటువంటి విధానం ఏంటంటే ఆయనతో సమాధాన పరచు కొనవలని తండ్రికి ఇష్టమాయను. ఈ విషయాన్ని ఒకసారి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎక్కడ నివసిస్తున్నామో, ఎలాంటి నివాస స్థలంలో మనం ఉంటా ఉన్నామో, అదేవిధంగా ఆయన శిలువ రక్తము చేత మనము సంధి చేయబడ్డామా లేదా. సంధి చేయబడటం అంటే దగ్గరగా ఉండటం, లేక తోడుగా ఉండటం, కలిసి ఉండటం. ఇప్పుడు క్రీస్తు రక్తములో కరగబడిన ప్రతి వారు కూడా మరి ఆయనతో కలిసి ఉంటున్నామా లేదా. ఆయనతో కలవకుండా నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను కూడా దేవుని బిడ్డని అని చెప్పుకుంటా ఉన్నామా. మరొకటి ఏంటంటే ఆయనతో సమాధాన పడటంలో ఆయనకి ఇష్టం. ఆయనతో సమాధాన పడుతున్నామా. అనేక రీతులుగా సంఘ కార్యాల్లోనూ, స్త్రీల సమాజంలోనూ, లేక గృహ కోడికల్లోనూ, సంఘ కార్యక్రమాల్లోనూ మనము సహకరిస్తూ ప్రార్థన చేస్తున్నాం, వాక్య ధ్యానాల్లో ధ్యానం చేస్తా ఉన్నాం. అయితే ఈ 3 విషయాల్లో మనం ఎలా ఉన్నామో అనేటువంటిది ఒకటి జ్ఞాపకం చేస్తున్నాం. మాకున్నటువంటి సమయాన్ని బట్టి క్లుప్తంగానే ఈ మాటలు నేను ముగిస్తానండి. ఒక కోటేశ్వరుడు, పేరుగాంచినటువంటి కోటేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకేమంటే పెద్ద కోటేశ్వరుడు అండి, ధనవంతుడండి, ఆయనకి మంచి కార్లు ఉన్నాయి, మంచి పేరు ఉందండి అని చెప్పని ఆ కోటేశ్వరుడి గురించి చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఆయనకి ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు కాకపోయినట్టుగా కానీ పోలీసు వాళ్ళని కాపట్లేదు, ఏదైనా వ్యక్తులు చూసినా కానీ ఆయన కోటేశ్వరుడు అని చెప్పని అంటా ఉన్నారు. లేక బంధువుల దగ్గరికి వెళ్తే వాడు
కోటేశ్వరులండి, వారు పేరుగాల్చిన వాళ్ళండి, వారు గొప్పవాళ్ళండి అని చెప్తా ఉన్నారు. ఈరోజు దేవుడిని అంగీకరించి క్రీస్తు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడిన మనము, సర్వాధికారి అయినటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఈరోజు మనం ఎలా ఉన్నాము? మన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఆరాధించడానికి, ఆయన మోకరించడానికి, ఆయన విశ్వసించి జీవిస్తున్న మనము ఎలాంటి స్థితి కలిగిన వారుగా ఉన్నాం? ఆయనతో పరిశుద్ధులుగా ఉన్నామా? ఆయన మహాగణుడైన దేవుడిగా, ఆ ఘనమైన దేవుడికి ఘనమైన పిల్లలుగా మనం జీవిస్తున్నామా? లేకుంటే మా జీవితాలు ఏముందయా, మా బ్రతుకేముందయా, మా జీవితాలు అనంతర జీవితాలయా అని మనము నిరాశలోను, నిట్టూర్పులోను, కృంగిన స్థితిలోను మనం జీవిస్తూ ఉన్నామా? మన జీవితాలు ఆయన గొప్పవాడైనప్పుడు తండ్రి పేరు తచ్చి పిల్లలకు కూడా ఆ పేరు వస్తుంది. ఇప్పుడు ఆ కుమారుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కుమారుడికి ఏ సంపాదన లేదు, కానీ ఆ కుమారుడు ఎవరు చూస్తున్నారు? కోటేశ్వరుడు అంటారు. మరి ఆయన నమ్మొచ్చాడా? ఆయన ఏం సంపాదించదా, కానీ ఎవరిని బట్టి ఆ పేరు వచ్చింది? తండ్రిని బట్టి ఆ పేరు వచ్చింది. ఈరోజు మరి క్రీస్తు రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడిన మనము, సంఘము దేవుడిని కదా, దేవుడి పిల్లలుగా సంఘంలో చేర్చబడ్డా ఈరోజు మరి మనల్ని బట్టి మనం ఏమనుకుంటున్నా, మన గురించి సమాజం ఏం సాక్షి ఇస్తుంది? మనం ఏమనుకుంటా ఉన్నా మన గురించి సాక్షి ఏమిస్తా ఉంది? మా నాన్న కోటేశ్వరుడే కానీ నాకు డబ్బులు ఇవ్వట్లేదు మనం అంటున్నామా? లేకుంటే వాళ్ళు కోటేశ్వరుడు అని చెప్పుకుంటారు, గొప్ప దేవుడు పిల్లలని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో మనము ఎలాంటి వారుగా ఉన్నామంటే, రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత చూడండి, రాయబడిన మాట, ప్రధానమైన మాట ఏంటంటే, మనము శత్రువులు అయినప్పుడు ఆయన మనలో రక్షించాడు. నశించిపోతున్న మనం రక్షించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చే స్థితిలో ఉన్న మనలను ఆయన మనల్ని విమోచించాడు. ఆ విమోచన ఎందుకంటే క్రీస్తు రక్తములో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆ క్రీస్తు యొక్క విమోచన ద్వారా విమోచించబడిన మనము మన మనస్సాక్షిని చంపుకోకుండా, మన మనస్సాక్షి దేవుడితో కలిసి ఆనందించినట్లుగా, పరిశుద్ధాత్మతో మనం ఆనందించినట్లుగా మనం ఎలా ఉండాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన కోరుకుంటుందని ఆ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన యందు సర్వ సంపూర్ణతలో నివసించాలి. ఆ చివరి మాట అన్నాడు కదా, ఆయనతో సమాధానం పంచుకోవాలని తండ్రికి అభిష్టం ఆయన. మరి రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము తండ్రితో సమాధానం ఉన్నామా లేమా? లేక క్రీస్తు రక్తములో కడగబడిన మనము పాపము నుండి, శాపము నుండి, అవిధేయత నుండి విమోచించి సంఘములో చేర్చిన తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత కూడా మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉంటా ఉన్నాయి? సంఘము రాకమును అంటే, క్రీస్తు రక్తములో కడగముందంటే మన జీవితాల్లో లోకానుసారంగాను, నామకాంతంగాను, ఆచారంగాను, అన్యాయంగాను, మోసంతోనూ అనేకమైనటువంటి లోకరీతిగా మన బ్రతుకులు, జీవితాలు, కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు సంఘములోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, సంఘములోకి వచ్చిన తర్వాత మనము సమాధానం ఉంటున్నామా? మనం ఐక్యంగా ఉంటున్నామా? మనము దేవుడితో మాట్లాడగలుగుతున్నామా? లేక దేవుడి యొక్క ప్రేమను ఇతరులకు పంచగలుగుతున్నామా? లేక దేవుడి యొక్క స్వభావాన్ని ఇతరులకు చూపించగలుగుతున్నామా? లేక పొరపాటు చేసిన వారిని క్షమించగలిగినటువంటి దేవుడి యొక్క, క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనం ఇతరులకు చూపించగలుగుతున్నామా? ఆయనలో నివసించే వారిలో ఈ కార్యాలు కనపడతాయి.
ఆయన ఇష్టపడేటువంటి వారిలో ఈ లక్షణాలు కనపడితే మరి రోజు మనము సంఘంలో ఉన్నాం కదా, క్రీస్తు రక్తంలో కరగబడి ఉన్నాం కదా, మనము ఎలా ఉన్నాము? మరి మనలో ఆ సంతోషం లేదు, ఆ సమాధానం లేదు. మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ఉన్నాం, కానీ మరి మన జీవితాలు ఎలా ఉన్నాయనేటువంటిది మనం జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ఆ స్వపరీక్ష చేసుకోకపోతే మనం ఏమనుకుంటామంటే, నా అంత భక్తి చేసిన వాళ్ళు ఎవరు లేరు, నా అంత ప్రార్థనా పనులు లేరు, నా అంత పాటలుగా పాడగలిగేటువంటి టాలెంట్ ఇంకెవరికి లేదు అని మనలో ఆత్మీయ గర్వం ప్రారంభమవుతుంది. ఈ ఆత్మీయ గర్వం ప్రారంభమైన తర్వాత ఇక మనం ఎవరు లెక్క చేయరు. ఎందుకంటే ఇక నేనే గొప్ప అనేటువంటి ఒక స్థానం ప్రారంభమవుతుంది. ఇంకెవరు లెక్క చేయం, ఎవరితో కలవం, మనమే ఇండిపెండెంట్ అయిపోతాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట, తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయగలుగుతున్నామా? అలా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మన మనస్సాక్షి మనలో ఎప్పటికప్పుడు పరిశీలన చేసేది కాదు, జ్ఞాపకం తెచ్చేదిగా ఉంటాయి. చూడండి, దేవుని యొక్క లేఖనాలలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాం. ఎందుకని దేవునిలో మనం వెలవడలేకపోతున్నాం, ఆయన ఇష్టమైన వారిగా ఉండలేకపోతున్నాం అంటే 3 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి నా లేఖన భాగాన్ని ముగిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు ఏం చేస్తుందంటే, దేని శుద్ధి చేస్తుందంట? వస్త్రాలనా, లేకుంటే తలనా, లేకుంటే మన ఇంటినా? దేని శుద్ధి చేస్తుంది? మన శుక్రవారం వస్తే ఇల్లు శుద్ధి చేస్తాం, లేకుంటే డైలీ మన బట్టలు వాష్ చేస్తాం, కానీ మనం మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటామా? మన మనస్సాక్షి ఎవరిని నొప్పించింది, ఎవరిని గాయం చేసింది, ఎవరిని బాధ పెట్టింది, ఎవరిని దూషించింది, ఎవరిని అనరాని మాటలు ఉంది, ఎవరితో వ్యతిరేక భావం కలిగి ఉంది అని మన మనస్సాక్షి మనల్ని శుద్ధి చేసేలా ఉండాలి. ఈ మనస్సాక్షి చేత శుద్ధి చేయబడితే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉంటాం, దేవుని నివాస స్థలంలో మనం ఉండేవారిగా ఉంటాం, క్రీస్తు రక్తం నుండి వేరయ్యే వారిగా ఉంటాం. కడగబడి సంఘములో ఉన్నాం కదా, ఈ సంఘములో మనం ఎలా ఉంటామంటే అందరితో ఐక్యముగా ఉండగలుగుతాం. ఈరోజు అది కనబడలేకపోవడానికి కారణం ఏంటంటే, మనము బాహ్య సంబంధమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి నడిపింపులోనికి మనం రావాలనే దేవుని ఆశ. కాబట్టి అందుకనే అక్కడ రాయబడినటువంటి విషయాల్లో మనము మనుషులతో సమాధానమైనటువంటి స్థితిని కనబరచుకోవాలి. 2 విషయాలు కనపడతాయి. ఒకటి, మనుషులతో సమాధానమైనటువంటి స్థితి కనపడుతుంది. మనస్సాక్షి కనుక మనం శుద్ధి చేసుకుంటే 2 లక్షణాలు కనపడతాయి. ఒకటి, మనుషులతో సమాధాన పడతాం. రెండవది, దేవునితో సమాధాన పడతాం. ఈ 2 కనుక మనలో జరిగితే మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన వారుగా మనం కనపడతాం. మనుషులతో సమాధానం అంటే ఎదురుగా పడినప్పుడు వందనాలు చెబుతాం, నమస్కారం చెబుతాం, గుడ్ మార్నింగ్ చెబుతాం, లేకుంటే ప్రైజ్ లాడ్ చెప్తాం, వెళ్ళిపోతాం. కానీ నీ మనస్సులో వారి గురించి చెడు ఆలోచన కానీ, చెడు తలంపు కానీ, చెడు ప్రేరేపణ కానీ ఉందనుకోండి, ఆ వందనాలు కూడా చెప్పవు. అటు వస్తారని ఈ గేట్లు చూస్తాం, ఈ గేట్లు వస్తారని ఇటు సైడ్ వెళ్ళడానికి చూస్తాం, కానీ వందనాలు చెప్పవు. కలిసే ఒకే మధ్యలో ఉంటా, ఒకే సమావేశంలో ఉంటా, ఒకే రొట్టె అర్పిస్తుంటా, ఒకే కమ్యూనియన్లో పాల్గొంటాం, కానీ మన జీవితంలో సమాధాన పడే మనస్సు రాదు. చూడండి, ఎక్కడికండి ఇంట్లో భార్యాభర్తలకు మనస్పర్ధలు వచ్చినాయి. భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడుకుంటారా? ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. మరి ఆ ఇంట్లో సమాధానం ఉందా అంటే మళ్ళా భార్యాభర్త పోట్లాడుకోనే అలిగే, లేకపోతే చిరాకులో ఉండే మాట్లాడుకోకుండానే సంఘంలోకి వస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయించుకుంటాం, పాట పాడతాం, పరిచయంలో పాల్గొంటాం. అందుకే దేవుడు అన్నాడు కదా, దేవుడి వాక్యం సెలవిస్తున్నమాట, నీ సహోదరుడితో ఏదైనా భేదం వచ్చే నీ అర్పణ అర్పించే ముందే వాటితో ఇది సమాధాన పడదు అని
అది సహోదరులకేనా భార్యాభర్తలు కాదా? సహోదరులకేనా సంఘంలో వారికి కాదా? అది మరి ఈ సమాధానం పడకుండా మనం ఎంత ఆత్మీయంగా ఉండాలంటే కానీ అది అసంభవం. రెండోది, దేవుడితో సమాధానం. ఎంతమంది దేవుడితో సమాధానం ఉన్నామంటే మీరు సమాధానంగా ఉంటాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే లేచి? ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? ప్రార్థన చేయకపోతే ఆయనతో మాట్లాడితే కదా, వాక్యం చదవకపోతే మన గురించినటువంటి అవగాహన లేదు కదా. మరి ప్రార్థన చేయకుండా దేవుడితో సమాధానం అంటే ఎలా సాధ్యమవుతుంది? మన ఇంట్లో సమాధానం ఏంటి? ఇంటిని వారందరూ కూడా కలిసి మాట్లాడుకోవడం, సంతోషంగా ఉంటాం. మాట్లాడకపోతే సంతోషం ఉందా? లేదు. మరి దేవుడితో మాట్లాడకపోతే మన దేవుడితో సమాధానం ఉన్నానా? సమాధానం లేదు. అందుకే మన మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకుంటే మన మనస్సాక్షి వల్ల ఏమవుతుందంటే దేవుడితో సమాధానం పడతాం. అది ఆయనకి ఇష్టం అంట. దేవుడితో సమాధానం పడటం లేకుంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన సమాధానకర్త. సమాధానం వచ్చేది ఆయన వల్ల. చూడండి, దేవుడి యొక్క లేఖనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 14-15 వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడరు. మరి రోజు ఆ పరిశుద్ధత కావాలంటే సమాధానం కావాలి. సమాధానం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. దేవుని ఎదుట కనబడలేము. ఎందుకంటే మొహం చల్లదంతా చూస్తారా? అందుకే కదా కింద వచనాలు చూస్తే ఏషావుల గురించి రాయబడుతూ ఉన్నది. ఒక్క పూట కూటి కొరకు దాన్ని చేస్తాను నమ్ముకున్నటువంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా దేవుడితో సహవాసం కోల్పోతే, దేవుని నివాసములో నివసించకపోతే, క్రీస్తు రక్తములో కడగబడి మన మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకోకపోతే మనలో కనబడేటువంటి లోపం ఏంటంటే అదిగో ఏషావు కనుక తన యొక్క ఒక్క పూట పుణ్య కొరకు ఆకర్షించబడినట్లుగా, లేక లోపాన్ని ఎరిగిన వాడిగా, తన ఆశను చంపుకోలేని వాడి ఉన్నట్లుగా మనం కూడా ఏం చేస్తామంటే లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటాం, లోక సంతోషాలు ఇష్టపడే వాళ్ళు ఉంటాం, లోక ఘనతలు, లోక విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉంటాం. అప్పుడు దేవుడిలో నివసించడానికి ఇష్టపడతాడు, దేవుడిలో సమాధానం పొందడానికి ఇష్టపడము. మరి ఆ సమాధానం మనలోనికి రావాలంటే మనము దేవుడితో ఐక్యపడినట్టుగా ఉండాలి. మన మనస్సాక్షిని మనము శుద్ధి చేసుకోవాలి. ఎందుకయ్యా మరి మేము శుద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకని మాలో ఆ సమాధానం ఉండట్లేదంటే ఒకసారి చూడండి, దేవుడి యొక్క లేఖనాల్లో యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు. ఏం చేస్తున్నారంటే వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు. యోహాను సువార్త 10:10 అక్కడ రాయబడుతూ ఉంది, దేవుడు వాక్యమై ఉండెను. ఆ వాక్యమైనటువంటి దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తే మనము దేవుడితో సమాధాన పడేవారు ఉంటాం. దేవుడితో ఇష్టమైనటువంటి ప్రవర్తన మనలో కనబడదు. ఆ వర్షంలోనే యెషయా గ్రంథం 5:24 ఎందుకని వాక్యాన్ని విడిచిపెడుతున్నామో, వాక్యానుసారమైన జీవితాలు మనలో లేవనంటే చదవండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి కాల్చివేయనట్లు భస్మమగునట్లు ఏమైందంటే లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏరు విడిపోయింది. వారు ఎదుగుదలలో లేరు, వాక్యములో ఎదుగుదల లేదు, సంఘములో నివసించే వారికి లేదు, సమాధానంలో ఎదుగుదల లేదు. ఎందుకంటే వారు ఎండిపోయిన జీవితాలు కలిగి ఉన్నారు. వారు ఎండిపోయిన అనుభవాలు ఉన్నప్పుడు వారు వేరు ఏమవుతుందంటే విడిపోతా ఉంది. రోజు ప్రియమైన దేవుడి ద్వారా మీరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ దేవుని సంఘములోనే ఉన్నాం, కానీ దేవుని సహవాసము అనేటువంటి నీడలోనే ఉన్నాం, కానీ మన బ్రతుకులో, మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక
స్వభావాలు ఉన్నాయి మనలో. కుళ్ళిపోయినటువంటి స్వభావాలు ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందాం. ఎందుకంటే నీటి కాలువ నాటబడిన చెట్టు వలె మనం ఫలించాలని ఆశలు కానీ మనం ఎలా ఉంటామంటే నీటి కాలువ ఉన్నా కానీ ఒడ్డునున్నా కానీ మన చెట్టు ఎండిపోతుంది. మన చెట్టు అనేకమైన లోపాలకు బానిస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే మనము దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాం, లేక దేవునితో సమాధానం అనేటువంటి స్థితిలో మనం నివసించట్లా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించట్లా. అందుకే ప్రియమైన దేవుని వల్ల అక్కడ రాయబడినటువంటి మాటలు చూడగలిగితే వారి వేలు విడిపోతూ ఉంది. వారు పైకి భక్తి గల వారుగా ఉన్నారు కానీ దాని శక్తిని వారు ఆశ్రయించిన వారుగా ఉన్నారు. సమాజానికి కనబడతా ఉన్న భక్తులుగా, కానీ వారి అంతరంగాల్లో ఏమున్నాయంటే వారు ఎండిపోయిన జీవితాలు కలిగిన వారుగా ఉన్నారు. వారు కృపను కోల్పోయిన వారుగా ఉన్నారు. సంఘంలోనే ఉన్నాం కానీ అసూయపడిన వారుగా ఉన్నారు. దేవుని పిల్లలను చెప్పుకుంటున్నాం కానీ స్వార్థముతోనో కలహములతోనో ద్వేషాలతోనో జీవించే వారు ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎదుగుదల అనేది కనబడదు. అందుకని అక్కడ కనబడుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల అది దేవుడిలో పరిపూర్ణత కావాలి. అందుకే అక్కడ రాయబడిన కొలస్సీ పత్రిక 1:19 అక్కడ రాయబడిన ఆయన యందు సర్వ సంపూర్ణతలో నివసించగలము. ఆయన యందు సర్వ సంపూర్ణతలో నివసించాలి. ఈరోజు అలా నివసించలేకపోతామంటే ఎండిపోయినటువంటి అనుభవాలు మనలో ఉంటాయి. అందుకంటే కదా వారి వేరు కుళ్ళిపోతా ఉంటాయి. వారి వేరు కుళ్ళిపోయిన తర్వాత వారు ఎన్ని కార్యాలు చేయాలని కానీ అది కష్టంగానే ఉంటుంది. కాబట్టి రెండవ సందర్భాన్ని చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదువుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం. రాతి నేలన వెత్తబడిన వాడు వాక్యము విని అంగీకరించువాడు. ఏమి లేదంట, వారు వెండిపోయినటువంటి జీవితాలు కాదు, వేరు లేదు వారి జీవితాల్లో. సమాధానపడే మనసు లేదు. సమాధానపడే మనస్సు లేనప్పుడు మన జీవితాల్లో ఎంతగా ప్రయత్నించినా కానీ కుదరదు. అందుకనే ఈరోజు మనం దేవుని యొక్క లేఖనాల్లో దిశలో ధ్యానాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనము దేవుడితో సమాధానం ఉన్నామా? మన ఇంటి వారితో సమాధానం ఉన్నామా? మన సంఘం వారితో, సేవకులతో కానీ లేకపోతే కమిటీతో కానీ ఎదుర్కొని వారితో కానీ మన పక్కన వారితో కానీ మనం సమాధానం ఉన్నామా? మనం ఎదురుపడినప్పుడు వైజ్గా చెప్పడం కాదు, మనస్సాక్షి పూర్వకంగా అంతరంగ పూర్వకంగా సమాధానంగా మనం పలకరిస్తున్నామా? అది లేనప్పుడు మన జీవితాలు ఎండిపోయినట్లుగానే ఉంటాయి. మన జీవితాలు కనబడినట్లుగానే ఉంటాయి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని జ్ఞానముతో బుద్ధి చెప్పుచు. చూడండి, ప్రధానమైన ఆశయం అంటే దేవుడిది ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలనే ఆశ. సంఘంలో వాక్యాలను ప్రార్థనలు పెట్టినా, సభలు పెట్టినా, లేకపోతే సేవ సమాజం నడిపించినా, ఎవరస్తుల గురికి పెట్టినా, గృహ కోరికలు పెట్టినా, ఏదో కోణంలో సువార్త ప్రకటించబడతారు కదా. ఎందుకయ్యాలంటే మనలో మత్సయము, మనుతయము, కలకమయము లేకుండా దేవుని ఎదుట గొర్రెపిల్ల రక్తంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఆయన ఎదుట మనము ఏ లోపము లేని వారిగా ఉండాలనేదే దేవుని ఆశ. మరి దాని కొరకు మనం అలాగా సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటే అప్పుడు మనలో సమాధానకరమైన దేవుడు నివసించేవారు ఉంటారు. అందుకు దేవుడిలో సమాధాన పడేవారు ఉంటారు. ఆ లోపాలు మనం సరి చేసుకుంటే, ఆ బలహీనతలు మనం విడిచిపెట్టలేదనుకోండి, మనం భక్తి ఎలా ఉంటుందంటే ఏదో చేస్తున్నాము కదా అనేటువంటిది, ఆ గ్లోత్నెస్ కనబడదు, ఆ ఫలభరితమైనటువంటి జీవితం కనబడదు. సంతోషము పరిమళించేది అనేకులకు సంతోషంలో కనబడేవారు ఉంటాం. అందుకే ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటారు. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వారు కూడా కనబడదు.
మన మనస్సాక్షి కడగబడాలి. మన మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడాలి. అది శుద్ధి చేయకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దేవుని కార్యాలలో మనం సంతోషంగా ఉండలేము. దేవుని మేలుని మనం పొందుకునే వారు ఉండలేము. కాబట్టి అతి కృపలో మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారు ఏ లోపము లేకుండా, ఏ ప్రాంత భేదము లేకుండా, ఏ వ్యక్తి భేదము లేకుండా సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చూపించారు. ఆయన చిన్నవాడని పెద్దవాడని లేకుండా సమస్తాన్ని కూడా రక్తంలో కడిగి పవిత్రపరిచారు కదా. ఈరోజు సంఘంలో మనం కూడా ఒక దేహంలో ఉన్న అవయవాలు ఎలాగైతే సమాధాన పడుతూ ఒకదానితో సహకరిస్తా ఉన్నాయో, సంఘంలో ఉన్న మనము కూడా ఏకభావం కలిగి సమాధాన పడేటువంటి జీవితాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం పరిశీలన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పబడిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితంలో దేవుడితో సమాధానంగా ఉన్నావా? నీ కలిగిన స్థితిగతుల్లో కుటుంబముతో సమాధానంగా ఉన్నావా? సంఘముతో సమాధానంగా ఉన్నావా? సమాధానంగా లేకపోతే ఒకవేళ నీ మనస్సాక్షి నీకు దోషారోపణ చేస్తుందేమో, వాక్యముతో మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ ఆయన రక్తము చేత కనగబడిన జీవితాలు కలిగి నన్ను శుద్ధి చేయదయా, నాకు సమాధానం లేదు, నన్ను ఐక్యపరుచుని, మీరే సమాధాన కారకుడు నాయనా, మీరు లేకపోతే నా జీవితంలో సమాధానం లేదు అని ఒక్కసారి మనం పరిశుద్ధి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామని ఉన్న పాటనే ఒక్క నిమిషం పరిశీలన చేసుకో. నీవు దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? ప్రతిరోజు దేవుడితో వాక్యాన్ని గురించి కానీ దేవునితో ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థన చేయకపోతే మనలో సమాధానం లేదు. సంఘంలో సహవాసులు లేకపోతే, సంఘములో ఉన్నటువంటి కార్యాల్లో మనము పాల్గొనకపోతే సంఘములో సమాధానంగా ఉండవు. నీ ఇంటి వారితో కలిసి ఉండకపోతే నీ ఇంటి వారితో సమాధానం లేదు. ఈరోజు నీ ఇంటి వారికి ఇష్టంగా ఉందా లేకపోయినా నీ ఇంటి వారితో దుఃఖంలో జీవిస్తూ ఉంటాం. ఇంటి వారితో ఐక్యంగా లేకపోతే ఒంటరి వారు అయిపోయామని బాధపడుతూ ఉంటాం. ఈరోజు సంఘాన్ని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బట్టి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని బట్టి ఆయన రక్తములో మనం వెళ్ళబెట్టి కొన్నాడండి. ఆయన రక్తములో మనం స్వస్థపరుస్తున్నాడు, మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు, నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు, మన శాపమును మన అవిధేయతను తుడిచివేస్తా ఉన్నాడే. ఆ రక్త విమోచనతో కలగబడిన మనము ఆయనకు సమాధానపరిచేవారుగా మనం ఉందాం. మహిమగలిగిన తండ్రి, కృప కలిగిన నామాన్ని పొందరాలు చెప్పబడిన మార్చలు సంఘానికి కూడిన నాకము మాకును మీ శ్రేష్టతను అనుగ్రహించి మీతో సమాధానపడిన అనుభవాలు మాకు దయచేసి చూపించమని, ముందున్న కార్యాలకు మీరు తోడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన సంఘ కాపరి గారు చేస్తారు. తర్వాత ప్రభువు నేర్పిన ప్రార్థన, వారి ఆశీర్వాద గీతంతో మనం సెలవు తీసుకుందాం. అనంతరం అందరూ అల్పాహార విందుని స్వీకరించాలని దేవుని ప్రేమతో కోరుతూ ఉన్నాను.
చేశారు. మీ ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామాన్ని వందనాలు. ఇంతవరకు మీ కృపలో నడిపించి 21 రోజుల శిలువ ధ్యాన కోడికలో ఇచ్చిన క్షేమాలపై నీకు వందనాలు. ఈ దినముపై నీకు వందనాలు. చెప్పబడిన మాటలను బట్టి వారి జీవితాల్లో మేలుకరమైనటువంటి సమాధానకరమైన జీవితాలు మీరు దయచేయండి. కూడిన బిడ్డలందరినీ కూడా వారి స్థితిగతులను బట్టి వారు ఏ స్థితిలో వచ్చినా జరిగిన దేవుడు ఆయన మీ కృపా సమాధానాల వరకు దయచేయండి. మీ నెమ్మది కాపుదల దయచేయండి. వారికి ఉన్నటువంటి దుఃఖములు, వారికి ఉన్న వేదనలు కలిగించండి. వారికి ఉన్నటువంటి అనారోగ్యముల నుండి విడుదల దయచేయండి. వారి ప్రయత్నాల్లో సఫలత దయచేయండి. కుటుంబాల్లో ఒకరికొకరు లోబడి అర్థం చేసుకునే మనస్సును మీరు దయచేయండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను, తండ్రి కమిటీ వారిని, యవనస్తులను, స్త్రీల సమాజం వారిని మీరు దీవించండి. ఏదైనా ప్రత్యేకంగా అల్పాహారం సిద్ధపరిచిన కుటుంబాన్ని దీవించండి. సేవకుని కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. కుటుంబానికి, సంఘాలకు కావలసిన మీ క్షేమాభివృద్ధి దయచేయండి. మీ కాపుదలని భద్రత దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అవసరమైన మాకు దయచేయండి. మా అవసరతలను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మా శోధనలను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనకును, సర్వలోకులందరికీ, అదే విధంగా ఈ దినము అల్పాహారం సిద్ధపరిచిన కుటుంబానికి, మరి కమిటీ వారికి, కూడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని సమాధానములు తొలగినగాక. ఆమేన్. వర్షింపజేయు ఈశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము అందరికి వందనాలండి. దేవుని సమాధానము, దేవుని కృప మీకు తోడైనగాక.